ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ ఫలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు క్రూర గ్రహాలతో ఉన్నప్పుడు క్రూర స్వభావంతో కూడినటువంటి సంఘటనలు ఏర్పడతాయి. కాబట్టి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు ఇటువంటి క్రూర సంఘటనని దూరం చేస్తాయి. మరి 12 రాశుల వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు పుష్య శుద్ధ షష్ఠి. సామాన్య కార్యక్రమాలకి మాత్రమే పనికి వస్తుంది. అలాగే వారం బుధవారం లేదా సౌమ్యవారం. ఈ బుధవారం నాడు చేసేటువంటి పెసల దానం, విష్ణు స్వరూపాల యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. విద్యా సంబంధిత, వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో యుక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించాలి అంటే బుధుడు యొక్క అనుగ్రహం తప్పనిసరి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలు కూడా బుధ ప్రీతికి దోహదపడతాయి. తద్వారా యుక్తితో కూడినటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు సాధించేటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు పూర్వభద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి అయినప్పటికీ అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు శుభ ఫలితాలను కలిగించడంలో సమర్థత కలిగినటువంటి సంపూర్ణ శుభగ్రహం బృహస్పతి. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార సంబంధిత లావాదేవీల్లో కూడా అనువైనటువంటి మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, అదృష్ట సంఘటనలకి దోహదపడతాయి. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సౌమ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాలని వేగవంతంగా విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. వ్యాపార రంగం వారికి యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ పీడ తొలగుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా కలిసి వస్తాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందేటువంటి సంఘటనలు ఆనందాన్ని పెంచుతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో రాజకీయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక పుష్టి చేకూరుతుంది. విద్యార్థులకి క్రమశిక్షణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే శుభ ప్రయత్నాల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. రాజకీయ వ్యవహారాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. ఆరోగ్యం పదిలం. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. మహిళలకు అనుకూల నిర్ణయాల ద్వారా విజయాలు సాధించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ విషయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. అసహన పరిస్థితులు ఆర్థికంగా స్థిరంగా వారికి తగ్గుతాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. గ్రహ ప్రతికూలత కనుమరుగవుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి అన్ని రంగాల వారికి ఏర్పడుతుంది. అయినప్పటికీ
అసహన పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. జీర్ణించుకోలేనటువంటి సమస్యల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. శ్రద్ధ ప్రతి విషయంలోనూ తప్పనిసరి. విముఖతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. బుధవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ కుజ కేతువుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. వైద్య వృత్తి వారికి అనుకూలత పెరుగుతుంది. వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి ఆనందాన్ని పెంచుతుంది. ఆందోళనకర పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు. బుధవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమాన్ని క్రమశిక్షణతో పూర్తి చేసేటువంటి ప్రక్రియలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కూడా గోచరిస్తుంది. కలిసొచ్చేటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారికి ఊరట కలిగిస్తుంది. నూతన బాధ్యతలు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. క్రీడారంగం వారికి అసహన పరిస్థితులు తగ్గుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకున్నటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. సోదరుల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఆత్మస్థైర్యాన్ని ఆత్మబలాన్ని పెంచుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా మహిళలు పూర్తి చేయగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకి ప్రాధాన్యత పెరుగుతుంది. బుధవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నష్టాల్ని భర్తీ చేసుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత కూడా తగ్గుతుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా ఊహించినటువంటి ప్రతికూల పరిణామాల ద్వారా విస్మయాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార రంగం వారికి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు వెంటనే ప్రారంభించలేకపోతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా రాజకీయ రంగం వారికి ఒత్తిళ్లు పెరుగుతాయి. అసహన పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఆకస్మిక విజయాలు ఆర్థికంగా లేకపోలేదు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. బాధ్యతలు విద్యార్థులకి పెరుగుతాయి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు.
నూతన కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వ్యాపార రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. బుధవారం సందర్భంగా ఈరోజు ధనస్సు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు, ప్రశాంతత పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆకస్మిక విజయాలు ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమాల్లోని ప్రతికూలత సూక్ష్మతో గ్రహించలేకపోతారు, తద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు మాత్రం కొనసాగుతాయి. శుభ ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. అభివృద్ధి వ్యాపార రంగం వారికి అనుకూలిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విద్యార్థులు పట్టు బిగించగలుగుతారు. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ఆత్మబలాన్ని పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత ఉన్నప్పటికీ యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. బుధవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. గృహ విషయాల్లో ప్రతికూల విస్మయాలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై వ్యాపార రంగం వారికి పట్టు బిగించలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి వ్యవసాయ రంగం వారికి వేధిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత కొనసాగుతుంది. బుధవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ఏర్పడతాయి. కార్యక్రమాలలో సమయస్ఫూర్తి ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఐక్యతకే చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. క్రీడా రంగం వారికి విజయాలు ఏర్పడతాయి. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శ్రీగంధంతో అభిషేకించడం ద్వారా శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబల అంశానికి స్వాగతం. లాభదాయక, ధనదాయక, అదృష్టదాయకమైనటువంటి ప్రభావాల్ని ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడాను సాధింపచేసుకోవడానికి పాటించవలసిన నియమాలు గృహబల రీత్యా తెలుసుకుంటున్నాం. రావి చెట్టు వేళ్ల మీద నూనె దీపం వెలిగించి పెట్టి వెనుతిరిగి చూడకుండా ఇంటికి రావటం, అలా వెనక్కి తిరగకుండా ఇంటికి రావటం అనేటువంటిది చాలా విశిష్టం. ఇది ఎప్పుడు చేయాలి? శనివారం నాడు చేయాలి. ఇది ఆచరించడం సర్వవిధ ధనలాభానికి మార్గదర్శక సూత్రం. లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు 9 ఒత్తులు వెలిగించి, అంటే ఆవు నేతితోనే వెలిగించాలండి నేతి దీపం. ఇలా గనక చేసినట్లయితే ఆ రోజుకి ధనలాభం చేకూరుతుంది. అలాగే ఒక కొబ్బరికాయ మీద సింధూరం, అక్షతలు అలా ఉంచి కొబ్బరికాయ మీద పెట్టి పూజ చేసి హనుమంతుల వారి యొక్క దేవాలయంలో కనుక ఈ కొబ్బరికాయని కనుక ఇచ్చినట్లయితే తప్పనిసరిగా కార్యసిద్ధి కలుగుతుంది. మహాలక్ష్మీదేవిని ధ్యానం చేయండి త్రికరణ శుద్ధితో.
అమ్మవారికి ప్రీతివంతమైంది పద్మ పుష్పాలు కదా, ఆ పద్మ పుష్పాలు పెట్టి ఆ తల్లికి ధ్యానం చేయాలి. ఆ తల్లిని అలా ధ్యానం చేసిన తర్వాత మీరు పూజ చేసిన కుంకుమ బొట్టును చక్కగా నుదుట ధరించండి. ధనలాభము అందించేటువంటి సమాచారం మీకు అందుతుంది. ఆ రోజు ఎవరైతే ధనలక్ష్మీదేవిని త్రికరణ శుద్ధితో మనస్ఫూర్తిగా కుంకంతో అర్చన చేసి, అర్చన చేసిన కుంకాన్ని నుదుట గనక ధరిస్తారో లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనాగమనానికి మార్గం ఏర్పడి తీరుతుంది సుమా. ప్రాతకాలంలో రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నీళ్లు పోయండి. కోరిన కోరిక తీరాలి అని చెప్పేసి మనసులో అనుకోండి. నీళ్లు పోసేటప్పుడే మీరు పోసిన తర్వాత ఇంటి దగ్గరికి వచ్చి స్వచ్ఛమైన కుంకంతో స్వస్తికి గుర్తు ఇంటి ముంగిట ఆ గడప మీద కానీ గోడ పై భాగాన కానీ వేయండి. దాని మీద మీరు ఇంటి బయట గనక స్వస్తి గుర్తు వేసినట్లయితే దానిపైన పసుపు పచ్చని పూలు పసుపు కూడాను అలా చల్లండి. ఇలా గనక చేసినట్లయితే మీ కోరిక తప్పనిసరిగా నెరవేరి తీరుతుంది. ఏ కోరిక అయితే ధర్మబద్ధంగా అనుకున్నారో ఆ కోరిక మీరు నెరవేర్చుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందు 2 పసుపు పచ్చని పుష్పాలు లక్ష్మీదేవికి సమర్పించి మీరు ఇంట్లో నుంచి బయటికి పాదం పెట్టేటప్పుడు కుడి పాదం ముందుగా బయట పెట్టి వెళ్ళండి. ఎడం పాదం మాత్రం పెట్టకండి మొట్టమొదటిసారిగా మీరు బయటికి వెళ్ళేటప్పుడు. ఇది చాలా గొప్ప విషయం. రావమ్మ మహాలక్ష్మి అన్నట్టుగా కుడి పాదాన్ని మీరు బయట పెట్టి వెళ్ళండి. మీ పనులన్నీ కూడాను నిర్విఘ్నంగా నెరవేరి తీరుతాయి. వెండితో తయారు చేసినటువంటి లాకెట్లో స్వచ్ఛమైన పగడం ముత్యం కూడాను కలిపి చుట్టించుకొని దాన్ని నియమానుసారంగా అభిమంత్రించి మెడలో ధరించినా కూడా లక్ష్మీదేవి కృప కలుగుతుంది. అకస్మాత్తుగా ధనలాభం కలగాలి, లక్ష్మీదేవి యొక్క కరుణ మీకు అకస్మాత్తుగా కలగాలంటే సుగంధాన్ని వ్యాపింపజేసేటువంటి అగరబత్తీలు ఉన్నాయి చూసారా, ఆ అగరబత్తీలకు గులాబీ పరిమళం వెదజల్లేటువంటి అగరబత్తీలను లక్ష్మీదేవి మందిరానికి అర్పించిరండి. అంటే లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి గులాబీ తత్వంతో కూడినటువంటి అగరబత్తీలు సమర్పించి వచ్చినట్లయితే తప్పనిసరిగా ఆ చక్కని తల్లి అనుగ్రహాన్ని సాధించుకోవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాము. మరి సర్వే జనా సుఖినో భవంతు. ద్రోణుడికి ఆశ్రయం ఇచ్చింది ఎవరు? భీష్ముడేగా. భీష్ముడు ఆశ్రయం ఇచ్చి ఊరుకున్నాడా? అప్పటి వరకు కొడుక్కి పాలు పట్టడానికి అవకాశం లేని వాడిని పాండవులకి గురువుగా పెట్టాడు. గురువుని చేసి అంతఃపురంలో తనతో సమాన స్థానం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? విలువిద్యంతా ఈ పిల్లలకి నేర్పి నాకు గురుదక్షిణ ఇవ్వండి అన్నాడు. ఏమిటి గురుదక్షిణ అంటే, వెళ్ళి అదిగో ద్రుపదుణ్ణి కట్టి తీసుకురండి అన్నాడు. అర్జునుడు వెళ్ళి కట్టి తీసుకొచ్చాడు. ఇదంతా కట్టి తీసుకొచ్చిన వాడు ద్రోణాచార్యుడు కాబట్టి ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలి, యజ్ఞం చేశాడు. అసలు భీష్ముడు ఆశ్రయం ఇవ్వకుండా ఉంటే ఈ గొడవ వచ్చేది కాదు. అందుకని భీష్ముడి మీద పగ. ఇప్పుడు కొడుకు కావాలి, బాగుంది అక్కడ వరకు. ఆ కొడుకు ఎలాంటి వాడు అయి ఉండాలి? భీష్ముడిని చంపేవాడు అయి ఉండాలి. అంటే మనసులో భీష్ముడి మీద ద్వేషభావం. ఆ భీష్ముడిని నేనేం చేయలేదు. తెరమాటు ప్రయత్నాలన్నీ ఎందుకు వస్తాయి? ఎదురుగుండా వచ్చి అనడానికి ఏం లేకపోతే సరుకు. కాబట్టి వెనకాతల ఉండి యుద్ధం చేయాలి. తాను ఎదురుగుండా వచ్చి యుద్ధం చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఎదురుగుండా నిలబడి పడగొట్టగలిగిన కొడుకు పుడితే తాను చెయ్యలేనిది కొడుకు చేస్తే తనకో సంతోషం. అందుకని చెప్పి శంకరుణ్ణి వరం అడిగాడు. నాకు భీష్ముణ్ణి చంపే కొడుకుని కటాక్షించమన్నాడు. ఆయన అన్నాడు,
కూతురై పుట్టి పదపడి కొడుకుతనము గాంచి భీష్ముని ఆజిరంగమున చంపు అట్టి ఉజ్వలాపత్యంబు పుట్టు నీకు తప్పదిది అని రుద్రుండు చెప్పిచనియే. ద్రుపద మహారాజా, నీకో కూతురు పుడుతుంది, కంగారు పడకు. ఇదేమిటి, నేను భీష్ముడిని చంపే కొడుకుని అడిగితే శంకరుణ్ణి కూతురు పుట్టింది ఏమిటి అని అనుకోకు. ఆ కూతురు తర్వాత కొడుకు అవుతాడు. ఆ కూతురు కొడుకైన తర్వాత వాడు భీష్ముడిని చంపుతాడు. నీకు ఆ వరం ఇస్తున్నాను, బెంగబెట్టుకోకు, నా మాట తప్పదు సుమా, అనుమానపడకు, కూతురు పుట్టి కొడుకు ఎలా అవుతాడని బెంగబెట్టుకోకు అని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయాడు. ద్రుపద మహారాజు గారు అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ అంబ అగ్నిలో ప్రవేశించింది. మరి ద్రుపద మహారాజు గారికి వరం ఉంది కదా, శంకరుడి వరం. అందుకని ఇక్కడ కాలిపోయిన అంబ అక్కడ ద్రుపదుడికి కోకిలాదేవి గర్భంలో కూతురుగా పుట్టింది. శిఖండి అని పేరు పెట్టాడు. అందుకే మాట వినకుండా మొండి పట్టుదలతో పగతో ఉంటే ఇది శిఖండిలా దొరికింది ఏమిట్రా అంటుంటారు. శిఖండి అన్న పేరుతో పుట్టింది. ద్రుపదుడు కోకిలాదేవి రహస్యంగా సమాలోచన చేశారు. ఈ పిల్ల కాదు, పిల్లవాడు కదా, శంకరుడు వరం ఇచ్చాడు కదా, ఆడపిల్లగా పుట్టి మగపిల్లవాడు అయిపోతాడని చెప్పారు కదా. ఇప్పుడు కొన్నాళ్ళు ఆడపిల్ల అని చెప్పి, లేదు మా అమ్మాయి కాదు అబ్బాయి అయిపోయాడంటే అందరు అడుగుతారు, ఇదేంటి అమ్మాయిగా పుట్టి అబ్బాయి ఎందుకు అయ్యాడని చెప్తారు. భీష్ముడిని చంపడం కోసం వరం అడిగితే ఇలా ఇచ్చాడని చెప్తే కొంచెం అందరూ అదేమిటి భీష్ముడిని చంపడం కోసం వరం అడగడం ఏమిటి, అంతటి ధర్మాత్ముడు, అంతటి జ్ఞాని, అంతటి మహానుభావుడు, ద్రుపదుడు అంటారు. అందుకని ఎవరికి తెలియకూడదు. అందుకని ఆయన ఏం చేశాడంటే, నాకు పుట్టింది కొడుకే అని చెప్పేశాడు. ఎవరికి తెలిసి వస్తుంది కనుక అంతఃపురంలోకి వెళ్ళి ఎవరు చూసి వచ్చాడు, నాకు కొడుకు పుట్టాడని చెప్పాడు. కొడుకు పుట్టాడని చెప్పి కొడుకులాగే వస్త్రాలంకారం చేశాడు, కొడుకులాగే కేశపాశం, కొడుకులాగే పెంచి పెద్ద చేశాడు. పెంచి పెద్ద చేసి ద్రోణాచార్యుల వారి దగ్గరికి పంపించాడు విలువిద్య నేర్చుకోమని. ఎందుకంటే భీష్ముడిని పడగొట్టడానికి కావాలిగా విలువిద్య, అందుకని ద్రోణాచార్యుల వారు పాఠం చెప్పాలి. ద్రోణుడి దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకుంటున్నాడు ఆ పిల్లాడు. యుక్త వయస్సులోకి వచ్చేసింది ఆ పిల్ల. పిల్లాడిలా బయట తిరుగుతున్నాడు, కానీ పిల్ల. ఈ పిల్లవాడికి యుక్త వయస్సు వచ్చేసింది. అందరూ మీ అబ్బాయికి పెళ్లి చేయరా అని అడుగుతున్నారు. అబ్బాయికి పెళ్లి చేయరా అంటే వాడు అబ్బాయి అయితే కదా పెళ్లి చేయడానికి. ఇప్పుడు అమ్మాయిని ఎలా ఇచ్చి చేస్తాడు? అమ్మాయిని ఇచ్చి చేసిన తర్వాత వీడు అబ్బాయి ఎప్పటికవుతాడో పరువు వీధిలో పడిపోదు. కాబట్టి ఆయన భయపడ్డాడు. కానీ ఎంతకాలం ఆగుతాడు? మీ అబ్బాయికి పెళ్లి చేయరా, మీ అబ్బాయికి పెళ్లి చేయరా, మీ అబ్బాయికి పెళ్లి చేయరా, మా అమ్మాయి ఉంది, ఆ రాజుగారు అమ్మాయి ఉంది, ఆ రాజుగారు అమ్మాయి ఉందని సంబంధాలు వస్తున్నాయి. ఆఖరికి చూసి 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 ఆయన ఏం చేశాడంటే, ఎంతకాలం ఎదురు చూస్తాం, శంకరుడి వరం ఉంది కదా, ఎప్పటికో అప్పటికి మగపిల్లవాడు అయిపోతాడు కదా అని దశార్ణ దేశాధిపతి యొక్క కుమార్తెని తీసుకొచ్చి వివాహం చేసేశాడు. దశార్ణ దేశాధిపతి హేమవర్మ అని ఆయన గొప్ప పౌరుష పరాక్రమవంతుడు. ఆయన కూతుర్ని తీసుకొచ్చి, అంటే ఎలాగో కోడలు అవ్వాలిగా, కొడుకు అవుతాడుగా, ఆ తెచ్చిన సంబంధం ఏదో మంచి సంబంధమే తెచ్చి ముందే చేసేద్దామని పెళ్లి చేసేశాడు. పెళ్లి చేసేసిన తర్వాత మరి ఇద్దరూ కలిసి సంతోషంగా జీవనం చెయ్యాలి కదా. మొత్తానికి తెలిసిపోయింది. ఎందుకు తెలిసిపోదు? తన భర్త పురుషుడు కాడు, తన భర్త స్త్రీ. పురుషుడిలా నటిస్తున్నాడు, వేషం కట్టాడు, ఆయన పురుషుడు కాదు స్త్రీ అని తెలిసిపోయింది. కానీ ఆమె చాలా గంభీరమైన మనస్తత్వం ఉన్నది. ఈ మాట బయటికి వస్తే భర్త పరువు పోతుంది, మామగారి పరువు పోతుంది, అత్తగారి పరువు పోతుంది. వీళ్లతో పోదు. ద్రౌపదీదేవి, పాండవులు, ఇంతమంది. అవతల తండ్రికి తెలుస్తుంది, తండ్రి గుండెలు బాధ తీసుకుంటాడు. ఇదేమిటి, ఇదేమన్యాయం, మా అమ్మాయి దొరికిందా ఇలా పెళ్లి చేసుకోవడానికని. ఇదంతా లోకంలో పెద్ద గొడవ కింద చెప్పుకుంటారు, అసహ్యంగా ఉంటుందని ఉగ్గపట్టుకుంది. కానీ ఎన్నాళ్ళు ఉగ్గపట్టుకుంటుందా ఆ రహస్యాన్ని ఆపుకోలేక ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు అడుగుతారు కదండి. చిలికెత్తెలు అందులో ఊరుకుంటారా? పుట్టింటి వైపు నుంచి వచ్చిన చిలికెత్తెలకి ఏదో సందర్భంలో అనుమానం వస్తుంది కదా. అందుకని ఆమె తప్పక దాసికి చెప్పింది, ఆయన ఆవిడ అని చెప్పింది. ఆ దాసి ఆపుకోలేకపోయింది. అమ్మో ఇది వెంటనే పుట్టింటికి తెలియాలని హేమవర్మ కబురు చేసింది. మీ అల్లుడు కాడుట, అల్లుడి రూపంలో స్త్రీ ఉంది. హేమవర్మ రాయబారిని పంపించాడు. ఇంత మోసం చేస్తావా? ఇంత మోసం చేసి నా కుమార్తెని కోడల్ని చేసుకుంటున్నానని చెప్పి ఆడపిల్లకిచ్చి పెళ్లి చేశావా? కనీసం నువ్వు మగవాడిగా నిలబడి యుద్ధానికి రా అని కబురు చేశాడు. కాదు, ఎవరు చెప్పారు? నా కూతురు కాదు కొడుకే అన్నాడు ద్రుపదుడు. ఇది అంత చటుక్కుని తీర్పు చెప్పే విషయమా? అంతఃపురం వరకు పరిమితం ఆ గొడవ. కానీ రాయబారి అనుమానాస్పదుడై వెళ్ళి
హేమవర్మకి చెప్పాడు. హేమవర్మ సైన్యంతో కలిసి యుద్ధానికి వచ్చాడు. ద్రుపదుడు ముఖం చూపించలేక ఏమని ముఖం చూపిస్తాం, ఏమని మాట్లాడతాం, ఏమని యుద్ధం చేస్తాం, యుద్ధానికి బయటికి వెళ్ళలేకపోయాడు. సైన్యాన్ని పంపించి ఒక్కడు గదిలో కోకిలాదేవితో కూర్చుని ఏమిటో శంకరుడు వరమిచ్చాడు, వీడు యవనంలోకి వచ్చినా ఇలాగే ఉండిపోయింది ఆడపిల్ల కింద, ఎప్పటికీ కొడుకు అవుతాడు, ఇది ఎక్కడ గొడవ, పెళ్లి చేశాం అనవసరంగా, హేమవర్మకి తెలిసిపోయింది, యుద్ధం జరుగుతోంది, బయట సైన్యం ఉండిపోయింది, ఇదంతా తల ఎత్తుకోలేకపోతున్నాను, 10 మంది ముందుకు వెళ్ళలేకపోతున్నానని బాధపడ్డాడు. ఇది వింది కూతురు శిఖండి. ఏమిటో శంకర్ అప్పటికి ఆవిడికి పూర్వజన్మ స్మృతి ఎలా ఉంటుంది, తండ్రి చెప్పిన వరం గుర్తుంది. ఏమిటో శంకరుడు వరం ఇచ్చాడు కానీ నేను మగపిల్లాడిని అవ్వలేదు అని చెప్పి, పాపం నాన్నగారు ఇంత బాధపడ్డం కన్నా నేను చనిపోతే మంచిది, ఆత్మహత్య చేసుకుంటానని, రాత్రికి రాత్రి తెల్లవారితే మళ్ళీ యుద్ధం మొదలైపోతుందని కోటకి ఉన్న రహస్య ద్వారం గుండా అరణ్యంలోకి వెళ్ళింది. ఆ వెళ్ళింది ఏం చేసింది, యక్షులలో కుబేరుడి యొక్క అనుచరుడు ఉన్నాడు, ఆయన పేరు స్థూలకర్ణుడు. ఆ స్థూలకర్ణుడు అనేటటువంటి వాడు ఈ ద్రుపదుడి యొక్క ఆశ్రమం ద్రుపదుడి అంతఃపురానికి దగ్గరలో కూతవేటు దూరంలో ఉన్న అరణ్యంలో ఒక గొప్ప సౌధాన్ని నిర్మించుకున్నాడు. ఆ సౌధం దగ్గరికి వెళ్ళి ఈమె మరణించే ప్రయత్నం చేసింది. ఆ స్థూలకర్ణుడికి తెలిసి ఎవరో ఆడపిల్ల చచ్చిపోతోందటని గబగబా బయటికి వచ్చి, ఎందుకమ్మా చచ్చిపోతున్నావు, ఏం ఆపద వచ్చింది అన్నాడు. ఆమె ఏడుస్తూ తన కథ అంతా చెప్పింది. నాకు ఇలా శంకరుడు వరం ఉంది కానీ పురుషుణ్ణి కాలేకపోయాను, స్త్రీగానే ఉండిపోయాను, తండ్రి తలెత్తుకోలేకపోతున్నాడు, అందుకని శరీరం వదిలిపెట్టేద్దాం అనుకుంటున్నాను, ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఆయన అన్నాడు, నీకు ప్రస్తుతానికి ఏమిటి సమస్య, ఓ 10 రోజులు మగవాడిగా కనపడితే చాలు కదా, ఓ 10 రోజులు మగవాడి అయ్యావు అనుకో, మీ మామగారు ముందు నమ్ముతారు నువ్వు మగాడివని, యుద్ధం ఆగిపోతుంది, మీ నాన్నగారి పరువు నిలబడుతుంది. మహా ఉంటే ఎన్నాళ్ళు ఉంటారు మీ మామగారు, ఓ 6 రోజులు ఉంటారు అంతే కదా, అంతకన్నా ఉండరు కదా, ఆయన రాజ్యం వదిలేసి ఇక్కడ కూర్చోడుగా. ఓ 10 రోజులు నువ్వు మొగాడయ్యే అవకాశం ఇస్తాను, 11వ రోజున మళ్ళీ ఆడదానం అయిపోతాం. కాబట్టి ఈ 10 రోజులు ఎలా మగవాడిని అవుతానంటావేమో, నా మగతనం నీకు ఇచ్చేస్తాను, నీ ఆడతనం నేను తీసుకుంటాను, మన ఇద్దరం ఇలా మార్చుకుందాం, నేను ఎక్కడికి వెళ్ళను, అంతఃపురంలో కూర్చుంటాను, ఆడదాన్ని బయటికి వెళ్తే తెలిసిపోతుంది కదా, ఇది స్థూలకర్ణుడు స్త్రీ అయిపోయాడని చెప్పుకుంటారు కదా మళ్ళీ, అందుకని నేను లోపల కూర్చుంటాను, నువ్వు బయట తిరుగు, నేను మగవాడిని అని చెప్పిన తర్వాత అందరూ శిఖండి మగవాడంటారు. 11వ రోజున నిశ్శబ్దంగా రా, మళ్ళీ నా మగతనం నాకు ఇచ్చేయి, నీ ఆడతనం నువ్వు ఇచ్చేస్తా. మళ్ళీ ఎవరో చేస్తమానం సాక్ష్యాలు అడుగుతారు, గొడవల సమస్య. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నారాయణ 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 నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈ ధనుర్మాసం మనలో మంచిని పెంచుకోవడానికి అనువైనటువంటి కాలం అని తెలిసి, మంచిని పెంచేటటువంటి వేదాల్లో ఉండే రహస్యాలన్నీ కూడా మనం వేదాలు చదివి తెలియలేము అని ఆ వేదబీజంగా ఉండేటటువంటి ఓ 30 పాటల్ని తిరుపావేగా పాడి మన ఆండాళ్ మనకందరికీ అందించింది. అందులో జగత్ కారణమైనటువంటి ఒక తత్వాన్ని మన అమ్మ మనకి చూపిస్తోంది. ఈ జగత్తుకంతటికీ కారణమైనటువంటిది ఏమి అని ప్రశ్న వేస్తే వేదం మనకి ఏకమేవా, ఒకటే తత్వం ఉంది అని చెప్పింది. ఒకటే అంటే ఒకటేనా అని అక్కడ కారణత్వాన్ని చెప్పవలసి వచ్చి ఒకటే అని చెప్పినా ఆ ఒకటి కేవలం ఒకటి కాదు, కొన్నిటితో కూడుకుంది అని మన ఆండాళ్ ఇందులో వివరిస్తోంది. ఇంటికి ఒక వ్యక్తిని రాబోయ్ అని పిలిస్తే ఆయన ఒకడే వచ్చి తలుపు తట్టినా మనం చూసినప్పుడు, అమ్మయ్య నిన్ను రమ్మంటే జోళ్లతో ఎందుకు వచ్చావు, నీ యొక్క కళ్ళ జోడుతోటి ఎందుకు వచ్చావు,
నీ యొక్క తల మీద టోపీతోటి ఎందుకు వచ్చామని మనం అడుగుతామా? ఇవన్నీ ఆ వ్యక్తితోటి చేరి ఉండేటటువంటి అతని యొక్క పరికరాలు ఎలా అవుతాయో అలాగే జగత్తుకంతటికీ కారణమైనటువంటి ఏకైక తత్వమైనటువంటి ఆ నారాయణుడు అనే తత్వం కూడా మనందరినీ అనుగ్రహించేటువంటి దయా విశిష్టుడై ఉంటాడు అంటూ అతన్ని దయావాన్ అనే మనకి ఉపనిషత్తులు నిరూపిస్తున్నాయి. కేవలం ఒక దయ కాదు, అలాంటి అనేక గుణాలు ఆయనలో ఉన్నాయి. ఆ ఉన్నప్పుడే ఆయన జగత్ రక్షణ చేయగలుగుతాడు అంటూ మనకి వేదం నిరూపించింది. ఆయన రక్షిస్తాడు అనేది ఆయన ప్రధానమైనటువంటి ధర్మంగా చెబుతుంది వేదం. ఇవాటి పాసురంలో ఆ స్వామి యొక్క రక్షకత్వ గుణాన్ని మన అమ్మ కీర్తిస్తూ మేల్కొలమని ప్రార్థన చేస్తుంది. నిన్న మన వాళ్ళు అమ్మని గురించి కొంచెం కఠినంగా పలికారమ్మా, ఇది నీ స్వరూప స్వభావాలకి తగినది కాదు, ఇలాగ స్వామిని ఆపడం అన్నారు. అంటే ముందు తను లేచి వెళ్ళి తలుపు తీద్దాం అంటూ స్వామి కాదు రావాల్సింది అని చెబుతూ స్వామిని ఆపితే మన వాళ్ళు అనుకున్నారు అమ్మ స్వామియే రక్షించవలసి ఉంటుండగా, అమ్మ రక్షించవలసి ఉంటుండగా వస్తానన్న స్వామిని తను ఆపి, వస్తానన్న అమ్మని స్వామి ఆపి ఇరువురు మా నుంచి దూరం అవుతున్నారే అంటూ కొంచెం కఠినంగా పలికారు. కానీ స్వామి లేవలేదు. అయితే అమ్మని బహుశా కొంచెం కఠినంగా పలకడం వల్ల స్వామి లేవకపోయి ఉంటాడు అంటూ ఈవేళ ముందు స్వామిని మేల్కొల్పుతారు. అయితే స్వామి మేల్కొని రాడు. ఓహో, బహుశా అమ్మని మనం నిన్న కొంచెం కఠినంగా పలకడం వల్ల స్వామికి కినుక వహించి ఉంటాడు అంటూ స్వామి కూడా ఆనందించే అమ్మ యొక్క సౌందర్యాన్ని ఈనాటి పాసురంలో మన ఆండాళ్ తల్లి పాడి ఇరువురిని కలిపి మేల్కొలమని ప్రార్థన చేసి తమ యొక్క అభీష్టం ఏమిటో అమ్మ ముందర తను ఆవిష్కరిస్తుంది. ఆ పాసురాన్ని అద్భుతంగా పాడిన రీతిని మనం కూడా పాడుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. 33 அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலழாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலழாய் உக்கமும் தட்டொழியும் தந்து புன்மணாளனை இப்போதே எம்மை நீராட்டு ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். 33 అమరర్కు మున్ సెండ్రు. 33 కోట్లు దేవతలట. అలాంటి దేవతలందరికీ కూడా మున్ సెండ్రు, వారికి ఆపద కలగడానికి కంటే ముందే నడిచి, కప్పం తవిర్కం, వాళ్ళకు కలిగినటువంటి కంపానంతటిని కూడా తొలగించి వాళ్ళని రక్షించి, కలియే వాళ్ళని కాపాడేటటువంటి ఓ బలాఢ్యుడా తుయ్యలేరాయ్, నిదురించకులే అన్నారు మన వాళ్ళు. ఆ తర్వాత 33 అమరర్కు మున్ సెన్ను కప్పం తవిర్కం కలియే తుయ్యలేరాయ్ సెప్పముడయాయ్. ఆర్జవం కలిగినవాడ. రుజుత్వం అంటే మనస్సులో ఏదో, మాటలో అదే, చేతలో అదే. ఇలాగ త్రికరణములకి శుద్ధి కలిగి రుజుత్వంతో వాళ్ళని రక్షించేటటువంటి స్వభావం కలిగిన వాడ. సెప్పముడయాయి తిరలుడయాయి, మంచి బలం. ఏమి బలం? ఆడిన మాటని తప్పకపోవడం అనేటటువంటి ఒక దృఢిమ కలిగినటువంటి వాడ. ప్రతిపాదించేటటువంటి ప్రమాణ దార్ఢ్యం, వేదము చేత ప్రతిపాదించబడినటువంటి హే స్వరూపమా తిరలుడయాయి. సెత్తార్కు వెప్పం కొడుక్కుం విమల, శత్రువులకి కంపమును కలిగించేటటువంటి, ఓటమిని కలిగించేటటువంటి సెప్పముడయాయి తిరలుడయాయి సెత్తార్కు వెప్పం కొడుక్కుం, వాళ్ళకి ఓటమిని కలిగించినా నీకే రకమైన దోషము అంటనటువంటి విమలుడా తుయ్యలే రాయి, లే హే మాలిన్య దూరుడా లే అంటూ మేల్కొలిపారు మన వాళ్ళు. నిజానికి ఇదంతా భగవంతుని స్తోత్రం చేస్తున్నట్టే కనిపిస్తున్నా మన ఆండాళ్ వ్యంగ్యంగా స్వామిని కొంచెం కేకలు వేస్తోందన్నమాట, ఆక్షేపిస్తున్నట్టుగా మన వాళ్ళు పాడుతున్నారు. ఏమిటో తెలుసునా ఏమయ్యా, 33 కోట్ల దేవతలకి ముందు నడిచి వాళ్ళకి ఆపద కలగడానికి ముందరే వాళ్ళని కాపాడుతావే, అదే నీ బలం? 33 కోట్లు ఉంటే కానీ రక్షించకూడదా? వీళ్ళెంతమంది? ఆ వేళ రేపల్లలో లేచినటువంటి గోపికలు సుమారు 5 లక్షలు అంటూ మన వాళ్ళు చెబుతుంటారు. ఏమీ సంఖ్యాబలం మాకు తక్కువని మమ్మల్ని కాస్త చిన్నచూపు చూస్తున్నావా? ఎవరికి సంఖ్యాబలం తక్కువ వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత నీకుంది కదా. 33 కోట్ల మంది వస్తే తప్ప రక్షించకూడదని నియమమా ఏమిటి? 5 లక్షలు వస్తే రక్షించకూడదా? 33. అంతేకాదు వాళ్ళంతా ఎవర్రా? వాళ్ళంతా కూడా కేవలం పురుష అహంకారంతో నిండి ఉండేటటువంటి వాళ్ళు. మేము స్త్రీలం కదా, మేము అబలం కదా.
వాళ్ళకి తమ బలం మీద మంచి నమ్మకం ఉంది, నువ్వు కూడా తోడుంటే చాలని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళని కాపాడతావే, నీవు తప్ప వేరే బలం లేని వాళ్ళం కదా మేము, మమ్మల్ని కాపాడకూడదా? బలం అవసరం ఎవరికో వాళ్ళకి విషయంలో నీ బలాన్ని ఉపయోగిస్తావా, లేక అవసరం లేని వాళ్ళ పాలిట ఉపయోగిస్తావా? వాళ్ళందరికీ కూడా అహంకారం, మేమే గొప్పవాళ్ళం అని. మాకందరికీ కేవలము నీవు తప్ప వేరొక గతి లేని వాళ్ళం. వాళ్ళకి ఆపద కలగడానికంటే ముందే వెళ్ళి వాళ్ళని కాపాడుతావు. ఆపద వచ్చిన తర్వాత మేము వచ్చి ప్రార్థన చేస్తున్నాం, ఆపద వచ్చిన తర్వాత కాపాడకూడదు అనే నియమమా? ముందు వెళ్ళి వాళ్ళకంటే వాళ్ళకి తగిలే దెబ్బలన్నీ కూడా నువ్వు తింటావే. మాకు ఏం దెబ్బలు తినాలి అని కాదుగా మేము కోరు, నీకు తగిలేటటువంటి ఏ దోషము అంటకూడదు అని కదా మేము కోరుకునేది. వాళ్ళకి కలిగేటువంటి కంపం రాజ్యం పోతుందని, పదవి పోతుందని వాళ్ళకి బాధ. మాకు రాజ్యం అక్కర్లేదు, పదవులు అక్కర్లేదు, మాకు కావలసింది నీవు క్షేమంగా ఉంటే చాలు. వాళ్ళకి కావలసినటువంటిది ఎవరైనా అసురులు వచ్చి వాళ్ళని ఏమైనా చేస్తామంటే వాళ్ళకి బెంగ. మాకు నీవు క్షేమంగా ఉండాలి, మా కోసం నువ్వు నడవక్కర్లేదు, యుద్ధాలు చేయనవసరం లేదు, నీవు శ్రమ పడవలసిన అవసరం లేదు, నువ్వుగా ఉంటే చాలునయ్యా. నీకు ఎక్కడ దృష్టి తగులుతుందో అనేటటువంటి బెంగ చేత నీకు అది కలగకుండా ఉండడానికి మంగళం పాడటానికి వచ్చిన వాళ్ళం మేము అంతా. కోరికలు పుచ్చుకుని పోయేవాళ్ళు వాళ్ళు. కష్టం కలిగినప్పుడు పళ్ళికిలించి కష్టం తీరగానే నీ మీదకి కత్తెత్తేవారు దేవతలంతా. మాకు కేవలం నీవు క్షేమంగా ఉండడమే మాకు కావలసింది, నీవిచ్చేది మాకు అక్కర్లేదు, నీవే మాకు కావాలి, నీవు క్షేమంగా ఉంటే చాలు తండ్రి. అలా కోరి వచ్చిన వాళ్ళ మేం కదా. మాకుండేటువంటి కంపం నీ నుంచి ఎడబాటే, అది నీవు అనుగ్రహిస్తే మాకు తొలగుతుంది. మాకు ఇతరమైనటువంటి కంపాలు, పదవులు, రాజ్యాలు ఏం అవసరం లేవు. అలాంటి మమ్మల్ని కాపాడకూడదా అంటూ మన వాళ్ళు కొంచెం ఆక్షేపిస్తున్నారన్నమాట స్వామి. కప్పంత విర్కం కలియే తుయిలెరాయ్. ఆర్జవం లేదు దేవతల్లో, అది కలిగిన వాళ్ళ మేము నిన్ను కోరి వచ్చామయ్యా, తుయిలెరాయ్ లేవయ్యా అంటూ ప్రార్థన చేశారు. కానీ స్వామి ఎక్కడ మేల్కొన్నట్టు కనిపించలేదు. కారణం ఏమిటి ఆలోచించా. నిన్నను మనమంతా కూడా అమ్మని కొంచెం కఠినంగా పలికితే స్వామికి కొంచెం కోపం వచ్చి ఉంటుంది కనుక స్వామి కూడా ప్రసన్నుడై ఆనందించే అమ్మ సౌందర్యాన్ని మనం పాడుదాం అంటూ మన వాళ్ళు ఆ తర్వాత అమ్మ యొక్క సౌందర్యాన్ని పాడుతున్నారు. సెప్పెన్న మెన్ములై సెవ్వాయి సిరు మరుంగుల్ నప్పిన్నై నంగాయి తిరువే తుయిలెరాయి. అమ్మ యొక్క సౌందర్యం అతిలోకమైనటువంటిది. ఆ సౌందర్యాన్ని చూసే స్వామి పరవశుడవుతూ ఉంటాడు. అది చాలా అద్భుతంగా మన ఆండాళ్ళ తల్లి ఈ పాసురంలో వర్ణిస్తుంది. బంగారు భరిణెల వంటి సుకుమారమైనటువంటి వక్ష సౌందర్యం కలిగినట్టుగా మన ఈ నీలాదేవి. సిరు మరుంగల్ సన్నని నడుము కలిగినటువంటిదిట. ఇది స్త్రీ సౌందర్యానికి ప్రతీక అని అంటారు. సన్నని నడుము, విశాల వక్ష సౌందర్యము, ఎర్రని అధర సౌందర్యము అని అంటుంటారు. ఇవి ఉంది కనుక ఇవి చూసి స్వామి ఆవిడ విషయంలో ఎప్పుడు పరవశుడై ఉంటాడు. భగవత్ ప్రేమ కలిగినటువంటి జ్ఞానికి ఈ సౌందర్యం ఉంటుంది అని అంటారన్నమాట. ఏమిటది అంటే విశాలమైనటువంటి వక్ష సౌందర్యం. హృదయంలోంచి కలిగేటటువంటివి పెరిగేటటువంటివి రెండు. ఒకటి జ్ఞానము, రెండు అది పండితే పరిణమించేటువంటి భక్తి అని అంటాం. ఈ జ్ఞాన భక్తులు ఎక్కడుంటే భగవంతుడు వాటికి వసుడై ఉంటాడు అని అంటారు. భగవద్ జ్ఞానము భగవద్భక్తి కలిగితే ఏర్పడేది భగవదితరమైన వాటి అందలి రుచి తగ్గడం, అది విరాగము అంటాం. దాన్నే వైరాగ్యం అంటారు. ఇది సన్నటిది అంటారన్నమాట. అంటే ఇతర విషయాల్లో రుచి ఉందో లేదో మనకి తెలియనే తెలియదు. స్త్రీ సౌందర్యాన్ని కవులు చాలా అద్భుతంగా వర్ణిస్తారు. నడుము ఉందో లేదో తెలియదట. క్రింద ఉండేటటువంటి భాగాన్ని పై భాగాన్ని రెండు ఒక క్రమంలో ఉంటున్నాయి కానీ నడుము ఉంది అని ఊహించాలి అనంటూ తమాషాగా వర్ణిస్తుంటారు కవులు. అంటే నడుము సన్నడిది కావాలి అనే అభిప్రాయం అన్నమాట దానికి. ఇది విషయ విరాగాన్ని సూచిస్తుందన్నమాట. కనుక విషయ విరాగము, భగవద్విషయక జ్ఞానము, భక్తి అనేటువంటి రెండూ కలిగి భగవంతునికి ప్రీతిని కలిగించేటటువంటి అధర సౌందర్యము. ఇది స్త్రీకి ఎట్లాగైతే పురుష వశీకారం అవుతుందో అట్లాగే జ్ఞానికి ఉండేటువంటి ఇవి భగవంతుని తన విషయంలో పరవశించేటట్టు చేస్తుంటాయి. అది కలిగింది కనుక ఈ సౌందర్యాన్ని చూసే శ్రీకృష్ణుడు తన యొక్క ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నీలాదేవి కోసం 7 ఎడ్లతోటి పోరి వాటిని బంధించి ఈమెను వివాహమాడాడు అని కృష్ణ చరిత మనకి తెలియచేస్తోంది. అట్లాంటి సౌందర్య రాశి మన నీలాదేవి. ఈమె ఒక బంగారు తీగ లాంటిది అన్నమాట. తీగ ఒక ఉపగ్రహం అంటే పట్టుకొమ్మని ఆధారపడి ఎట్లా ఉంటుందో ఈమె ఎట్లాగే భగవంతుణ్ణే ఎప్పుడు ఆశ్రయించి ఉంటుంది తప్ప ఆ స్వతంత్రంగా ఎప్పుడు ఆయన్ని వీడి తాను ఉండనే ఉండదు. అలాంటిది మన నీలాదేవి. మన వాళ్ళు పిలుస్తున్నారన్నమాట. నప్పిన్నై, హే నప్పిన్న, అందమైనటువంటి దివ్యమైనటువంటి పరిపూర్ణమైనటువంటి లావణ్యం సౌందర్యం కలిగినటువంటి హే నీలాదేవి. నంగాయ్, పరిపూర్ణురాలా అంటూ సంబోధిస్తున్నారు.
అమ్మలో పరిపూర్ణత్వం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే స్వామిని తాను వశం చేసుకుని పిల్లల విషయంలో రక్షింప చేసినప్పుడు. పిల్లలమైనటువంటి మేము దూరంగా ఉంటే మీకిద్దరికీ ఆనందం ఏమిటి కనుక? పిల్లల్ని దూరంగా ఉంచినట్టు తల్లిదండ్రులు ఎప్పుడైనా ఆనందం ఉంటుందా? కనుక అమ్మ మమ్మల్ని నువ్వు అనుగ్రహించాలి. తిరువే సాక్షాత్తు నీవే శ్రీ లక్ష్మీదేవివి కనుక మమ్మల్ని నువ్వు అనుగ్రహించాలి. తుయిలెరాయి నువ్వు అమ్మ మేల్కో అమ్మ మనవాడు ప్రార్థన చేశారు. ఏం కావాలి అని అడిగింది అమ్మ వీళ్ళందరినీ. స్వామి అంగీకరించి ఉంటాడు. ఇప్పుడు మన వాళ్ళు అమ్మని ప్రార్థన చేస్తున్నారు. చాలా తమాషాగా మన వాళ్ళు ఇందులో 3 వస్తువులను కోరుతున్నారు. ఇది జ్ఞానం కలిగినటువంటి జీవుడు కోరదగింది అంటూ మనకి వేదం చెబుతోంది. దాన్ని అమ్మ తమాషాగా చెబుతోంది. ఏమేమి కావాలంటే ఉక్కమం తొట్టొళియంతందు ఉన్మణాళనై ఇప్పోదే ఎమ్మై నీరాట్. వీళ్ళు ఆచరించేది స్నానవ్రతం అని మనం గతంలో అనుసంధానం చేసుకున్న మార్గశీర్ష స్నానవ్రతం అని. దానికి కావాల్సిన పరికరాలు ఏమిటో మన వాళ్ళు అమ్మ ద్వారా స్వామికి విజ్ఞాపన చేసుకుంటున్నారు అన్నమాట. ఏమేమిటవి? ఉక్కమం మొట్టమొదటి వీళ్ళకి కావలసింది ఒక వింజామర లాంటి ఒక విసినికర్ర లాంటిది అన్నమాట. ఎందుకోసం అనంటే వీళ్ళు స్నానానికి బయలుదేరుతున్నారు. స్నానం చేయగానే తిరిగి ఒకసారి బయటికి రాగానే కొంచెం చిరుచెమట లాంటిది ఏర్పడుతుంది. అది స్వేదం అంటాం. దాన్ని అపనోదనం కోసం తొలగడం కోసమని విసురుకునేటువంటి ఒక వింజామర లాంటిది ఒకటి కావాలి. అది మొట్టమొదటి కోరిక అడుగుతున్నారు ఉక్కమం. దాని తరువాత తమ యొక్క స్వరూపాన్ని అలంకరించుకోవడం కోసం వీళ్ళకి ఒక అందమైనటువంటి ఒక కంచుట అద్దం లాంటిది కావాలి. తట్టొళియం అది వీళ్ళు అలంకరించుకోవడానికి పనికొస్తుంది. ఆ తర్వాత ఉన్మణాళనై తందు నీ స్వామిని కూడా మాకు అనుగ్రహించి ఇప్పోదే ఎమ్మై నీరాట్ ఇప్పుడే మమ్మల్ని స్నానం ఆడించమమ్మా అంటున్నారు. ఇందులో 3 వస్తువులు కోరారు. 1 అద్దము, 2 విసినికర్ర, 3 పరమాత్మ. ఈ 3 మనం కోరదగినవి అంటూ ఉపనిషత్తు చెప్పింది. మొట్టమొదట మనకు కావలసినటువంటిది స్వరూపాన్ని శిక్షించేటటువంటిది ఓంకారం అని అంటారు అన్నమాట. ఇది మన వాళ్ళు కోరారు. ఈ ఓంకారం ఏం చేస్తుంది అంటే ఈ జీవుడు అంటే లోకంలో ఉండేటువంటి సమస్త జీవులు కూడా పరమాత్మకే చెందినవారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. రెండవది వీళ్ళు కోరింది ఎప్పుడైనా దోషం ఏర్పడితే తొలగించేటువంటి ఒక విసినికర్ర. జీవుడు పరమాత్మకే చెందినవాడు అని తెలియగానే వీళ్ళలో కలిగేటువంటిది నేనే భగవంతుని ఆశ్రయిస్తున్నాను అని అనిపిస్తుంది. అది తొలగించేది నమః అనేటటువంటి ఒక పదం జీవుల్లో కలిగేటువంటి జ్ఞానం చేత తనాశ్రయిస్తున్నానో తను పొందాలి అనో తనే ఉపాయాన్ని పట్టుకుంటున్నానో అనేటువంటి అహంకారాన్ని తొలగిస్తుంది. ఈ అహంకారం తొలగాలి. ఇది రెండవది. దాని తర్వాత లభించేది పరమాత్మ యొక్క సేవా భాగ్యం. ఈ 3 కావాలి అన్నమాట. ఉన్మణాళనైతందు నీ స్వామిని కూడా మాకు అనుగ్రహించాలి అని చెబుతున్నారు. ఇది ఓంకారము, నమఃపదము, నారాయణ పదంలో తెలుస్తాయి అంటూ వేదసారమైన అష్టాక్షరి మంత్ర అర్థాన్ని తమకి ప్రకాశింపచేయమని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇందులో ఒక రసహీనత మనకు కనిపిస్తుంది. ఏమిటది అంటే నీ స్వామిని కూడా ఇచ్చి మమ్మల్ని స్నానవాడించు అని అడుగుతున్నారే, ఇదేమిటి అలాగ అమ్మ దగ్గరికి వెళ్ళి అడగచ్చునా అని మనకు అనిపిస్తుంది. ఇక్కడ ఒక వేద రహస్యం మనకి తెలియాలి. లోకంలో అనుభవించేటటువంటి జీవులందరినీ కలిగిన స్వామి పరమాత్మ ఒక్కడు. మిగిలిన జీవులంతా కూడా ఆయనకే చెందినవారు. అలా చేరినటువంటి జీవుల్లో మొట్టమొదటి వారు మన అమ్మ శ్రీ అని అంటారు. నిత్యసూరులు ముక్తగణం అక్కడి వారు. వారి యొక్క అనుగ్రహంతో మనకి ఈ లోకాన్ని ఉద్ధరింపచేయడానికి వచ్చిన వారు ఆచార్యులు. వీరంతా కూడా మనకి మార్గనిర్దేశకులు. కనుక అమ్మ కూడా మన జీవకోటిలో ఒకరితే. జీవులంతా అనుభవించాల్సింది పరమాత్మ యొక్క దివ్య సేవా భాగ్యాన్ని. కనుక అనుభవించిన మొట్టమొదటి అమ్మ మనకి దారి చూపిస్తుంది అన్నమాట. కొత్త చోటుకి వెళ్ళినప్పుడు నదిలో స్నానమాడాలి అంటే ఆ ఊరు ఆ రేవు ఎక్కడ దిగాలో తెలిసిన వారు మనకి దిగే క్రమాన్ని చెబుతారు. లేకుండా దిగితే మనం ఆ నీటిలో దిగితే మళ్ళీ ఆ నీళ్ళలోంచి బయటికి రాకపోవచ్చు కదా. అలాగే భగవంతుడు ఒక కళ్యాణ గుణ ప్రవాహం అయితే అందులో దిగేటువంటి వారికి మొట్టమొదట ఇక్కడ దిగాలి ఇలా దిగాలి అని ఆ దేశాన్ని తెలిసినటువంటి అనుభవజ్ఞులైనటువంటి దేశకులు మనకి నేర్పారు. అలాంటి వారిలో మొట్టమొదటి ఆమె మన అమ్మ కనుక ఆమెను స్వామి యొక్క దివ్య కైంకర్యంలోకి మేము అవగహించే విధానాన్ని సేవాభాగ్యాన్ని ఏ విధంగా మాకు చేయాలో నిరూపించేటట్టుగా నువ్వు మనం అనుగ్రహించాలి అంటూ మన వాళ్ళు ఆ అమ్మని ప్రార్థన చేస్తున్నారు. దీన్ని మన కులశేఖరులు హరి సరసి విగాహ్య అంటారన్నమాట. భగవంతుడు ఒక అద్భుత సరస్సుగా వర్ణిస్తారు. అందులో మమ్మల్ని అవగహింప చేయమని ఈనాడు మన ఆండాళ్ ఆ 3 వస్తువుల్ని ఆ అమ్మని స్వామిని మేల్కొల్పి ప్రార్థన చేసింది. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. నారాయణ